ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం అండి. ఇంట్రాడేలో మనం ఏ విధంగా చేస్తే లాభాలు వస్తాయి, మనం ఏం చేస్తే నష్టాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అసలు ఇంట్రాడేలో చేసే వాళ్ళకి ముందు ఓపిక ఉండాలి. షేర్స్ ఏ విధంగా ఎత్తుపల్లాలు అంటే అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ షేర్లు ఏ విధంగా పైకి లేస్తున్నాయి, కిందకి పడుతున్నాయి అనేది ఒకటి బాగా గమనించాలి. తర్వాత ఎక్కువగా వాల్యూమ్ సేల్స్ అయ్యేది, ట్రేడ్ అయ్యేది చూసుకొని దాంట్లో మనం ట్రేడ్ చేస్తే చాలా మంచిదండి. అదేవిధంగా మీరు డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్పీడ్గా తీసుకోవాలన్నమాట. ఏ షేర్నైనా టక్మని బై చేయాలి, టక్మని అమ్మాలి, ఇలాగ అన్నమాట చాలా స్పీడ్గా చేయాలి. అదేవిధంగా ఓపెనింగ్ మార్కెట్ ప్లస్లో ఉందా, మైనస్లో ఉందా, ప్రీ ఓపెన్ మార్కెట్. ఆ ప్రీ ఓపెన్ మార్కెట్ మీకు 9 నుంచి 9:15 లోపు జరుగుతుందండి. అప్పుడు మీకు తెలుస్తుంది అది పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా అనేది. ఒకవేళ నెగిటివ్లో కానీ ఉంటే మనం బై చేసి సెల్ చేయడం చాలా మంచిది. ఒకవేళ పాజిటివ్లో కానీ ఉంటే మీ దగ్గర ఉండే షేర్స్ అమ్మి కొనుగోలు చేస్తే బాగుండొచ్చు. లేకపోయినా కొనుగోలు చేసి మనం అమ్ముకోవచ్చు అన్నమాట ఇంట్రాడేలోనే. అదేవిధంగా మనం ప్రాఫిట్ మార్జిన్ అనేది ముందు డిసైడ్ చేసుకోవాలండి. ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది అందరూ కూడా 2%, 3%, 5% అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చాలా తప్పు. దానివల్ల నష్టాల్లోకి మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. లాభాలు వస్తే అది ఒక లాటరీ లాగే ఉంటుంది తప్ప కానీ మనం ట్రేడ్ చేసినట్టుగా మాత్రం ఉండదు. ఎక్కువగా మనం ఆశించకుండా జస్ట్ 0.2%కి మనం పెట్టుకుంటే టార్గెట్ అనేది ఒక రోజులో ఎలాగలేదన్నా 1% లేదంటే 0.5% కంపల్సరీ మనం సంపాదించే అవకాశం ఉంటుందండి. ఎప్పుడో మార్కెట్ ఫుల్ డౌన్ అయితే ఆ రోజు తప్ప మిగతా రోజుల్లో మాత్రం ప్రతి రోజులో కూడా మీరు 0.5% అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. అది మనం పెట్టుకునే పెట్టుబడి బట్టి ఉంటుందండి. ఉదాహరణకి మనం ఏంటంటే 10,000 రూపాయలు పెట్టుబడితో చెప్పుకుందాం. ఒక 100 రూపాయల షేర్తో మాట్లాడుకుందాం. అంటే అర్థం అవటానికి. మిగతా తర్వాత మీకు నచ్చినట్టని చేసుకోవచ్చు. సపోజ్ 100 రూపాయల షేర్ని మనం కొనుగోలు చేసామంటే దానికి కమిషన్ 5 పైసలు ఉంటుందండి. 0.05. అంటే మనం కొనేటప్పటికి 100 రూపాయల 5 పైసలు పడుతుందన్నమాట. అలాగే అమ్మేటప్పుడు కూడా అంటే 100 రూపాయల షేరే కాబట్టి సుమారుగా మళ్ళీ అంతే పడుతుంది. 0.05% సేల్స్ చేసినప్పుడు కూడా. అంటే 10 పైసలండి. అంటే 100 రూపాయలకి 10 పైసలు మనం యాడ్ చేసాం అనుకోండి, 100 రూపాయల 10 పైసలు అవుతుందన్నమాట. ఇప్పుడు 100 షేర్లు అంటే 10,000 పెట్టుబడి అనుకున్నాం కాబట్టి ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 100 షేర్లని మనం కొనేటప్పుడు 100 5 పైసలు. అది ఎంత అవుతుంది మనకి? 10,005 రూపాయలు అవుతుందండి. అదేవిధంగా మనం కొనుగోలు చేసేటప్పుడు 10,000 10 రూపాయలకి అమ్మేస్తే నో లాస్ నో ప్రాఫిట్తో ఉంటాం అన్నమాట, జీరోతో ఉంటాం. అలా కాకుండా 100 రూపాయలకి కొన్న షేర్ని జస్ట్ 30 పైసలు మీరు లాభంతో చూసుకుంటే, జస్ట్ 30 పైసలు అంటే ఎప్పుడు అప్ అండ్ డౌను కిందకి మీదకి వెళ్ళేటప్పుడు ఆ 20 పైసలు 30 పైసలు కంపల్సరీ తగులుతుంది అన్నమాట మీకు. ఆ 30 పైసలు మీరు చేసుకున్నారంటే 20 పైసలు గ్యారంటీ లాభం వస్తుందన్నమాట. వెంటనే బయటకు వచ్చేస్తారు. అంటే అప్పుడు ఎంత అయింది? మనం 10,030 రూపాయలు అవుతుంది ఆ 100 షేర్లు మీరు అమ్ముకునేటప్పటికి. మీరు కొనేది, అమ్మేది మొత్తం అంతా కమిషన్లతో తీసేస్తే 10,010 రూపాయలు పోను 20 రూపాయలు మీకు లాభం కనపడుతుందండి. ఆ 20 రూపాయల లాభం అనేది 0.2%కి సమానం అండి. చూడండి, 10,000 పెట్టుబడికి 0.2% 20 రూపాయలు వచ్చేసింది. అదే మనం నెలకి 1% అనుకున్నాం అనుకోండి, అంటే బ్యాంకుల్లో ఇచ్చేది చాలా తక్కువ. ఒకవేళ మనం అలా అనుకుంటే 1% అనుకుంటే 100 రూపాయలు సంపాదిస్తామండి. 20 రూపాయలు చొప్పున 5 రోజుల్లో నువ్వు సంపాదిస్తే ఆ 1% వచ్చేస్తుంది. అలా కాదు, నాకు 0.5% కావాలి అని అనుకున్నాం అనుకోండి, 1,060 రూపాయలకి అదే 10,060 రూపాయలకి మీరు అమ్ముకుంటే 10,010 రూపాయలు అది తీసేస్తే 50 రూపాయలు. అంటే 100 రూపాయలకి నువ్వు కొన్న దగ్గర షేర్ని 60 పైసలు కలుపుకొని 100 రూపాయలు 60 పైసలకి అమ్మేస్తే 0.5% నీకు లాభం అనేది వస్తుందండి. లేదు అబ్బా నాకు ఇంకా ఎక్కువ కావాలి అనేసి అనుకున్నారనుకోండి, ఆ 100 రూపాయలకి కొన్న షేర్ని 101 రూపాయి 10 పైసలకి అమ్మారనుకోండి, అంటే రూపాయి 10 పైసలు యాడ్ చేసుకొని అమ్మారనుకోండి, మీకు అక్కడ 100 రూపాయలు లాభం వస్తుందండి. అంటే 10,000 ప్లస్ 10 రూపాయలు కమిషన్ పోను మీకు 100 రూపాయల వరకు
తప్పనిసరిగా లాభం వస్తుంది. 100 రూపాయలంటే 1%. ముందే చెప్పుకున్నాం. 10,000 రూపాయలకి 1% అంటే వడ్డీ 100 రూపాయలు. చాలామంది వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇది. 1 రూపీ అంటే 1% మనం పెట్టుకుంటే 100కి 10,000 రూపాయలకి 100 రూపాయలు వస్తుంది. ఇక్కడ చూడండి మీరు ఈ షేర్‌ని గనక క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకొని ఒక రోజంతా కూర్చున్నప్పుడు కంపల్సరీగా షేర్లన్నీ కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి. ఏమాత్రం చిన్న అప్ అయ్యేటప్పుడు తక్కువ మార్జిన్‌తో అంటే 20 పైసల నుంచి రూపాయిలోపు మనం ఆశించి సంపాదించగలిగితే అది మీకు ఒక నెలలో కనీసం 10% నుంచి 20% వరకు ఉంటుందండి ఒక నెలలో. అటువంటిది మనం 12 నెలలు మనం చేసామనుకోండి 100%, లేకపోతే 120%, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువ కాసుపడకపోయినా అట్లీస్ట్ ఎలాగలేకపోయినా 50% కన్ఫర్మ్ వస్తుందన్నమాట. అంత బాగా చేసుకోవచ్చు. ఇంట్రాడేలో మాత్రం ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి. బాగా షేర్స్ అనేవి ఎక్కువ వాల్యూమ్లోని ట్రేడ్ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మీరు మంచి లాభాలను గ్యారంటీగా సంపాదిస్తారండి. అలా అని రోజు వస్తాయని మనం చెప్పలేం. రావచ్చు, అదేవిధంగా పోవచ్చు కూడా. ఎప్పుడు కూడా డౌన్ ట్రెండ్ అనేది చాలా తక్కువండి. ఇంట్రాడేలోని చాలా బాగా అబ్జర్వ్ చేస్తే 1 మంత్లో అట్లీస్ట్ అంటే 20 డేస్ మనకి ట్రేడింగ్లు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ 20 డేస్లో మీరు 10 డేస్ ఈజీగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నమాట. అప్ అండ్ డౌన్ గమనిస్తూ ఉంటే. గమనించకుండా ఏదో గుడ్డిగా పెడితే మాత్రం నష్టపోతారు. ఎక్కువ కోసం ఆశపడకుండా తక్కువ మార్జిన్తో 0.2% పెట్టుకొని టార్గెట్ అందరూ చేస్తే కంపల్సరీగా సక్సెస్ అనేది గ్యారంటీ ఉంటుందండి. అప్పుడు మళ్ళీ నాకు మీరు ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు, నేను సక్సెస్ అయ్యానండి అని చెప్పేసి. లేదు, నా దగ్గర ఉన్న 10,000తో దాన్ని స్ప్లిట్ చేసుకొని 2 భాగాలుగా అంటే 5,000 ఒకసారి 5,000 ఒకసారి పెట్టుబడి పెట్టి చేయగలను అనుకుంటే ఆ విధంగా కూడా చేయొచ్చు. లేదు 4 భాగాలు చేసి 2,500, 2,500, 2,500, 2,500 అంటే తగ్గేటప్పుడు. పెరిగితే ఎలాగో కొనం అమ్మేస్తాం. తగ్గినప్పుడు ఇంకో 2,500 పెట్టుబడి, మళ్ళీ ఇంకొంచెం ఏం తగ్గితే 2,500 పెట్టుబడి. అంటే ఇలా అయితే సేఫ్ మాట. ఇంకా సేఫ్, బాగా తక్కువ లాభం వస్తుంది కానీ ఇంకా సేఫ్గా ఉంటారన్నమాట. అలాగే దాన్ని 5 భాగాలు చేసుకుంటే 2,000 చొప్పున, 10 భాగాలు చేసుకుంటే 1,000 రూపాయల చొప్పున అంటే 10 సార్లు కొనుగోలు చేస్తారు ఆ 10,000తోటి. ఆ కొనుగోలు చేసినప్పుడు ఇవన్నీ యావరేజ్ చేసుకొని మీకు అక్కడ యావరేజ్ కూడా చూపిస్తుంది మీ ప్లాట్ఫామ్ మీద. దాని మీద 20 పైసలు లేకపోతే 30 పైసలు వేసుకొని దాన్ని మీరు సెల్ చేసుకుంటే, కొనుగోలు అమ్మకాలు చేసుకుంటే తప్పనిసరిగా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇప్పుడుండే ప్రభుత్వాలు బట్టి చూసుకుంటే ఇది అంటే ఇంట్రాడే అనేది చాలా మంచిది అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఎంతో రిటర్న్స్ అనేవి మనకి రావని చాలామంది చెప్తూ ఉంటారు మీకు. మ్యాక్సిమం అంటే 10% నుంచి 20% లేదా 30%. రికమెండేషన్స్ ఎవరిచ్చినా సరే మీకు 20% వరకు ఇస్తారు రిటర్న్స్ అనేవి. కానీ మనకి రిటర్న్స్ 20% అనుకుంటే మంత్లీకి ఎంత పడుతుంది మనకి? 1.6%, 7%. అంటే ₹1.70, ₹1.80 పడుతుంది. అలా కాకుండా మీరు ఇలా 20 పైసలు చొప్పున లేదు 10 పైసలు చొప్పున మీరు చేసుకున్నారనుకోండి, ఈ 1 మంత్లోని 20 రోజులు ట్రేడింగ్లోని కంపల్సరీగా మీరు 6% నుంచి 10% వరకు ఈజీగా సంపాదించుకోవచ్చండి. పోనీ 6% వేసుకోండి. 12 నెలలు కనుక మీరు అలా జాగ్రత్తగా చేస్తే 72% కన్ఫామ్గా రిటర్న్స్ వస్తాయన్నమాట. ఇదొకటి మీరు గమనిస్తే చాలా బాగుంటుందండి. అంటే తక్కువకి మీరు ఆశపడాలి. ఎక్కువకి ఆశపడితే మాత్రం తప్పకుండా మీరు నష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తక్కువకి మీరు లాభం చేసుకుంటే తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.